హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ ఫ్యాక్టరీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే బిజినెస్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మనీ ఫ్యాక్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము ఏదైనా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, మనం ఈ రోజు తెలుసుకోబోయే బిజినెస్ ఐడియా ఏంటి అంటే కొరియర్ సర్వీస్. మనకి ఈ కొరియర్ సర్వీస్ ఇప్పుడు బాగా డెవలప్ అవుతున్న, బాగా యూజ్ చేస్తున్న బిజినెస్ లాగా చెప్పుకోవచ్చు. సో అందులో భాగంగా ఈరోజు మనం మామూలుగా ఏదన్నా ఈ రోజుల్లో కొరియర్స్ పార్సిల్ చేయాలన్నా, ఏమన్నా విలువైన డాక్యుమెంట్స్ మనం కొరియర్ చేయాలన్నా కూడా, మంచి పెద్ద పెద్ద ప్యాకేజీలు కొరియర్ చేయాలన్నా కూడా ఈ మధ్యన కొరియర్ సర్వీసెస్ని జనాలు బాగా యూజ్ చేస్తున్నారు. సో అందులో భాగంగానే మనకి ఈరోజు DTDC ఫ్రాంచైజ్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఫ్రెండ్స్, అసలు ఈ DTDC ఫ్రాంచైజ్ అనేది ఎలా తీసుకోవాలి, ఎలా అప్లై చేయాలి, దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, ఆ డీటెయిల్స్ అన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకు తెలుసు ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా చిన్న చిన్న గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ DTDC అనేది కామన్ అయిపోయింది. చిన్న గ్రామాల్లో వాళ్ళు కూడా ఒక్కసారైనా దీనిలో కొరియర్ పార్సల్ చేసే ఉంటారు. సో ఆ ఫ్రాంచైజ్ గురించే మనం ఈరోజు తెలుసుకుందాము. అలాగే ఇప్పటి వరకు మనకి ప్రస్తుతం 12,000 ఫ్రాంచైజీల వరకు ఈ DTDC ఫ్రాంచైజీలు ఉన్నాయి. అలాగే దీన్ని DTDC వాళ్ళు 18,000 కన్నా ఇంకా ఎక్కువగా ఎక్స్పాండ్ చేయాలని చూస్తున్నారు. కాబట్టి ఈ ఫ్రాంచైజ్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకుంటే మంచి బిజినెస్ కూడా అవుతుంది. ఫ్రెండ్స్, ఈ DTDC గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది చాలా పెద్ద, బాగా ప్రాచుర్యం పొందిన కంపెనీనే. సో మనం ఇప్పుడు దీంట్లో ఫ్రాంచైజ్ అనేది డైరెక్ట్ గా వీళ్ళతో కనెక్ట్ అయ్యి మనం తీసుకోవచ్చు అనమాట. సో అది ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు చూడండి. ఫ్రెండ్స్, మనకి ఈ DTDC కంపెనీ అనేది 1990లోని స్టార్ట్ చేశారనమాట. అప్పటి నుంచి ఇది బాగా డెవలప్ అవుతుంది. ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఎంత, దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, అసలు ప్లేస్ ఎంత తీసుకోవాలి, మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకి ఎంత లాభాలు వస్తాయి, అవన్నీ అసలు ఎలా, ఎన్ని టైప్ ఆఫ్ మనకి ఫ్రాంచైజెస్ కేటగిరీస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఇందులో స్టార్టింగ్ కేవలం 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టి కూడా మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట ఈ బిజినెస్ అనేది. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ కంపెనీలో ఫ్రాంచైజ్ తీసుకోవాలి కనుక అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఇంకా వివరాలు కూడా మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఈ DTDC కంపెనీ వాళ్ళు వాళ్ళ ఫ్రాంచైజెస్ అనేవి 3 కేటగిరీలుగా మనకి ఇస్తున్నారు. సో అందులో కేటగిరీ A, కేటగిరీ B, కేటగిరీ C అని 3 టైప్స్గా మనకి ఫ్రాంచైజీ అవకాశాన్ని ఇస్తున్నారు అనమాట. ఫ్రెండ్స్, మీరున్న ఏరియా ఏ కేటగిరీ కిందకు వస్తుందో చెక్ చేసుకొని ఆ మేరకు మీరు దీనిలో ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టచ్చు అనమాట. సో దాన్ని బట్టి మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ఫ్రాంచైజెస్ 3 టైప్స్ ఆఫ్ చూసుకున్నాం కదా, A, B, C అలాగా. అసలు వీటికి ఒక్కొక్క దానికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది అనేది చూస్తే, ఫస్ట్ మనం ఈ DTDC ఫ్రాంచైజ్ కేటగిరీ Aలో 1,50,000 పెట్టుబడి వరకు మనం పెట్టవలసి వస్తుంది. అలాగే ఈ కేటగిరీ Aలో మనం పెద్ద పెద్ద నగరాల్లో 1,50,000 వరకు పెట్టుబడి పెడితే సరిపోతుంది. అలాగే కేటగిరీ Bలో చూసుకుంటే ఇది కూడా పట్టణాల్లో మనం 1,00,000 వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలన్నమాట. ఇక చివరిగా మనం కేటగిరీ Cలో చూసుకున్నట్లయితే 50,000 రూపాయలు పెట్టుబడి పెడితే సరిపోతుంది. ఈ కేటగిరీ C అనేది అతి తక్కువ పెట్టుబడి పెట్టే ఫ్రాంచైజ్ కాబట్టి మీరుండే ఏరియాలో, మీ చిన్న చిన్న గ్రామాల్లో కూడా దీన్ని స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ DTDC ఫ్రాంచైజ్ కోసం మీరు పెట్టిన పెట్టుబడిలో 20% రిటర్న్ అనేది మీకు ఇచ్చేస్తారనమాట. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఈ DTDC ఫ్రాంచైజ్ లో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, మనకి ఈ DTDC ఫ్రాంచైజ్ అనేది మనం ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత దీన్ని మనం స్టార్ట్ చేయడానికి మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో 300 నుంచి 450 వరకు స్క్వేర్ ఫీట్ అనేది మనకి ప్లేస్ కావాల్సి ఉంటుంది. అలాగే మీరు తీసుకునే ఫ్రాంచైజ్ కేటగిరీని బట్టి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ తో మనుషుల్ని రిక్రూట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మీకు ఎంతమంది కావాలంటే అంతమందిని మీరు పెట్టుకొని ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మనకి DTDC ఫ్రాంచైజ్ ఓపెన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మనకి ఈ DTDC ఫ్రాంచైజ్ ఓపెన్ చేయడం కోసం డాక్యుమెంట్స్ అయితే
సెక్యూరిటీ డిపాజిట్, అలాగే ఎస్టాబ్లిష్మెంట్ ఫీజ్ కింద డిమాండ్ డ్రాఫ్ట్, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్, ఐడెంటిటీ ప్రూఫ్ కోసం, అలాగే అడ్రస్ ప్రూఫ్ కోసం రేషన్ కార్డ్, ల్యాండ్ లైన్ టెలిఫోన్ బిల్లు, అదే లీవ్ అండ్ లైసెన్స్ అగ్రిమెంట్ లేదా ఫ్రాంచైజ్ బిల్డింగ్ అగ్రిమెంట్, అలాగే పాస్బుక్, బ్యాంక్ స్టేట్మెంట్, లెటర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అవసరం అవుతుంది. దీంతో పాటు మనకి ఒక దరఖాస్తు ఫామ్ కూడా నింపాలన్నమాట. ఫ్రెండ్స్, మీ నుంచి తీసుకున్న డబ్బులో 5% DTDC సెటప్ కోసం, మార్కెటింగ్ కోసం ఖర్చు చేస్తారనమాట. అలాగే మీరు ఎవరినైతే మనుషులు పెట్టుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ DTDC వాళ్ళు ఫుల్ ట్రైనింగ్ అయితే ఇస్తారు. అవే కాకుండా సాఫ్ట్వేర్, ఇంటీరియర్ కోసం కూడా DTDC వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారనమాట. మనం ఈ ఫ్రాంచైజీ తీసుకున్న 15 days లో మనకి ఈ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనం చూసుకున్నాం కదా, వర్కర్స్ కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. 15 రోజుల్లోనే మనం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అదే ఫ్రెండ్స్, మీరు డిఫరెంట్ ఫ్రాంచైజీస్ ని ప్రాంతాల్లో తీసుకోవడానికి మెయిల్ ద్వారా కూడా DTDC వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఆ మెయిల్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. అలాగే DTDC వాళ్ళు మీరు ఏదైతే మెయిల్ కి పంపిస్తారో వాళ్ళు మెయిల్ కి రిప్లై ఇస్తారు. మరియు ఫోన్ ద్వారా కూడా మీరు వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ కాంటాక్ట్ నెంబర్స్ నేను స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. దీని ద్వారా కూడా మీకు దగ్గరలో ఉన్న అధికారిని కూడా ఫ్రాంచైజీ తీసుకోవడానికి మీకు హెల్ప్ చేస్తారు. ఫ్రెండ్స్, చూసారు కదా డాక్యుమెంటేషన్ కానీ ఇవన్నీ. అలాగే మీరు వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలన్నా కూడా వాళ్ళ మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు, వాళ్ళని ఫోన్ ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో వాళ్ళకి సంబంధించిన మెయిల్ ఐడి, ఫోన్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చాము. అలాగే మీరు వెంటనే వాళ్ళకి కాల్ చేస్తే దగ్గరలో ఉన్న DTDC ఫ్రాంచైజర్ వచ్చి మీ దగ్గరికి అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు హెల్ప్ చేస్తారనమాట. ఫ్రెండ్స్, అన్ని చూసుకున్నాం కదా. ఇప్పుడు ఈ DTDCలో మనకి లాభాలు ఎలా ఉంటాయో చూద్దాము. మీరు తీసుకునే కేటగిరీ, మీరు తీసుకునే ఫ్రాంచైజీని బట్టి, అలాగే మీరు ఏరియాలో మీ డెవలప్మెంట్ బట్టి, మీకు వచ్చే ఆర్డర్స్ని బట్టి ఆదాయం అయితే ఉంటుందన్నమాట. ఎట్లా కాదనుకున్నా కూడా నెలకి 1,00,000 నుంచి 1,50,000 వరకు ఆదాయం అయితే ఉంటుంది మీరు తీసుకున్న కేటగిరీని బట్టి. ఇంకా మీరు డెవలప్ అయ్యే ముందు ఇంకా లాభాలు కూడా ఉంటాయి. అలాగే మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని, అసలు ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత ట్రైనింగ్ దగ్గర నుంచి అన్ని మీకు DTDC కంపెనీ వాళ్ళ నుంచి హెల్ప్ అయితే ఉంటుంది. వాళ్ళు మీకు ఫుల్ హెల్ప్ చేస్తారు, డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా DTDC బిజినెస్ గురించి ఫుల్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ బిజినెస్ కి సంబంధించిన మెయిల్ ఐడీస్, కాంటాక్ట్ నెంబర్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. మీరు అక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మనీ ఫ్యాక్టరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.